బ్రదర్ నమస్తే, ఏం పేరు మీది? నమస్తే అన్న. నా పేరు పుల్లా విజయ్ కుమార్ అన్న, మాది పెరంగపురం. ఏం చేస్తుంటారు? నేను మన తాలూకా మన గుంటూరు వెస్ట్ తాలూకాలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తాను. అవునవును. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చింది, 14 నెలలు గడిచిపోయింది. ఎలా ఉందంటారు ఈ 14 నెలల పరిపాలన? 14 నెలల్లో పరిపాలన గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇది సుపరిపాలన అని చెప్పాలి. ఈ క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారిదని చెప్పాలి. అట్లాగే కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా తీసుకున్నటువంటి దివ్యాంగుల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ నుంచి 2000 రూపాయల దాకా, 2000 రూపాయల నుంచి ఈరోజు 6000 రూపాయల వరకు పెంచిన ఘనత, దివ్యాంగుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి, వాళ్ళని చేతులు పట్టుకొని ముందుకు నడిపించాలన్న ఆలోచన ఎవరికైనా ఉంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే. లేదు అది కాదు, పేదలు బడుగు బలహీన వర్గాలు ఎన్నాళ్ళు వాళ్ళ పొట్టగొట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దివ్యాంగులు పొట్టగొడుతున్నారు. దాదాపు 1,45,000 పెన్షన్లు పీకేసి దివ్యాంగులను రోడ్డున పడేశాడు. ఇది వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరి అట్లా ఏం లేదండి. నిన్న బాపట్ల జిల్లాలో కూడా మా దివ్యాంగ సోదరుడు వైసీపీ వాళ్ళు అతన్ని మభ్య పెడితే, ఇట్లా అన్ని చోట్ల కూడా వైసీపీ వాళ్ళు మా దివ్యాంగుల్ని మభ్యపెట్టి వాళ్ళ చేత ఏదో ఒక ఫేక్ ప్రచారం చేయించాలనే ఒక ఆలోచనతో జరుగుతున్న ఇదంతా కార్యక్రమం జరుగుతూ ఉంది. వాస్తవం చెప్పాలంటే దివ్యాంగులు పెన్షన్లు రద్దు చేయటం అనేది మేము 100%, 100% కూడా మేము అలానే జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాము అంటే ఇది చాలా పారదర్శకంగా జరిగింది. సదరన్ వెరిఫికేషన్ అనేది పారదర్శకంగా జరిగింది. పుట్టుకతో ఉన్న మా దివ్యాంగులు కాకుండా మధ్యలో సచివాలయాల ద్వారా వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఈ సదరన్ సర్టిఫికెట్లు అక్కడ ఎక్కడో తీసుకొచ్చి ఎక్కువ పర్సెంటేజ్ వేయించి వికలాంగుల పెన్షను వాళ్ళకి ఇప్పించి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ దివ్యాంగులు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ అండగా నిలబడలేదు, వాళ్ళని ఆశీర్వదించింది లేదు. ఓవరాల్గా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకు అన్యాయమే చేశాడే తప్ప న్యాయం చేసింది నేనే అంటున్నాడు కదా. మరి ఆయన మామూలు వికలాంగుల కార్పొరేషన్ ద్వారా కానీ లేదంటే వాళ్ళకి సాధ్యమైనంత చేయూత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేది గత 3 రోజుల నుంచి వస్తున్న వీడియోల ప్రకారం నేను చూస్తుంది. అది అయితే అట్లా ఏం జరగలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క దివ్యాంగుడికి మేలు చేసిన అంశం లేదు. ఏ ఒక్క దివ్యాంగుడు సంతోషంగా లేడు. ఆయన ప్రభుత్వ పరిపాలనలో ఏ ఒక్క దివ్యాంగుడు సంతోషంగా లేడు, మేలు చేసింది లేదు. మా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మేము నడవలేమని చెప్పి పెద్ద మనసుతోటి మాకు వికలాంగులు మోటార్ వెహికల్స్ ఏదైతే ఇచ్చారో అవి కూడా మా చంద్రబాబు నాయుడు గారిని చూసి దివ్యాంగులు కొంతమందిని వైసీపీ వాళ్ళకు మాత్రమే మోటార్ వెహికల్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి కూడా బండ్లు ఊదురు కొట్టాలంటే ఇనప రాడ్లతోటి సన్నవి తయారు చేయించి ఇచ్చాడు. ఆ బండ్లు కూడా అటు మీద నుంచి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిన బండ్లలో ఆ వికలాంగులు కూడా కిందపడి ఆ బండ్లు ఇరిగిపోయి అవి బాగు చేయించుకోలేక ఇళ్లలో పెట్టుకొని ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం లేదు అసలు. ముఖ్యంగా చూస్తే మరి వెరిఫికేషను రీవెరిఫికేషన్ అంటూ వికలాంగుల్ని ఇబ్బంది పెడుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అలా ఏం లేదండి. 100% కూడా వికలాంగులకి చేతినిచ్చింది చంద్రబాబు నాయుడు గారే. వికలాంగులకి ఫస్ట్ నుంచి కూడా వికలాంగుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి ఉన్నాడు అని అంటే అది ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. అట్లాగే రాష్ట్రంలో కూడా ఇప్పుడే ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందులో మా దివ్యాంగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఏ విధంగా అసలు మీకు ఇప్పుడు 6,000 పెన్షన్ ఇస్తా అంటున్నారు, 6,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు. పూర్తిగా మంచం నుంచి దిగలేని వాళ్ళకు 15,000 ఇస్తున్నారు. మరి ఇంత పెన్షన్ ఇచ్చేటప్పుడు వెరిఫికేషన్ అనేది అవసరమా? అంటే గత ప్రభుత్వంలో వెరిఫికేషన్ లేకుండానే ఇంతమందికి పెన్షన్లు ఇచ్చారనుకోవాలంటారా? మరి గత ప్రభుత్వంలో వెరిఫికేషన్లో ఒక పారదర్శకత అనేది లేదు. అదే నేను ఇందాక చెప్పాను కదండి. గతంలో వీళ్ళ నాయకులు
సదరన్ సర్టిఫికేట్లు వీళ్ళే ఇప్పించి సచివాలయ సిబ్బందితోటి కలిసి వీళ్ళు పెన్షన్లు డిస్ప్యూట్ పెన్షన్లు చేశారు. అవును, 100% డిస్ప్యూట్ పెన్షన్స్. ఇప్పుడు మేము ఉన్నామండి, బై బర్త్ మేము పోలియో వ్యాధిగ్రస్తులమే. బై బర్త్ మేము సదరన్ వెరిఫికేషన్కి ఇప్పుడు మొన్న వీళ్ళు కొంతమంది ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు పెన్షన్ రద్దయింది అనేవాళ్ళు, సచివాలయం వాళ్ళు ఈ 13 నెలల కాలంలో, ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సదరన్ వెరిఫికేషన్ అనేది పారదర్శకంగా జరగాలని డాక్టర్స్ బృందానికి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సచివాలయం సిబ్బంది వాళ్ళ ఇళ్ళకెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళు కొంతమంది నోటీసులు తీసుకోకుండా, వీళ్ళు హాజరు కాకుండా మా పెన్షన్లు రద్దయినాయి అని ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం కొంత జరుగుతూ ఉంది. ఇప్పుడు రీవెరిఫికేషన్కి వెళ్ళకపోతే కనుక రద్దు చేయడం అనేది కామన్ అంటారు, అది గతం నుంచి ఉందా? అది అవునండి, రీవెరిఫికేషన్కి వెళ్ళకపోతే మరి అతను వైకల్యమా కాదా అనేది ఎట్లా ఎవరు చెప్పగలుగుతారు? అది రీవెరిఫికేషన్ అనేది ఉండాలి, అది కూడా పారదర్శకంగానే జరిగింది, దాంట్లో లోటుపాట్లు ఏం జరగలేదు. దీంట్లో వికలాంగులందరికీ న్యాయం జరిగే దిశగానే బాబు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇప్పుడు నిన్న కూడా బాబు గారు మంత్రులతోటి కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగిందని పేపర్లో చూస్తూ ఉన్నాము. వికలాంగుల పెన్షన్లు ఎప్పటికీ రద్దు అయ్యే పరిస్థితి లేదు, వికలాంగులకు న్యాయమే జరుగుతుంది. అందుకే ఇది మంచి ప్రభుత్వం.